I will be discussing about transport number. What is this transport number? First definition చూడండి. Transport number of an ion is the fraction of the total current carried by the ion. It depends upon the speed with which the ion moves. అదండి. So if you take an electrolytic cell, it contains several ions. ఆ several ions లో ఏమేమి ఉంటాయి? Anions ఉంటాయి, cations ఉంటాయి. So transport number of an ion is the fraction of the total current carried by that ion. Okay, so ఆ పర్టికులర్ అయాన్ ఎంత కరెంట్ క్యారీ చేస్తుంది అనే విషయాన్ని మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ ద సింప్లెస్ట్ డెఫినేషన్. అవసరం అనుకుంటే ఇంకోసారి డెఫినేషన్ చదవండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ అన్ అయాన్ ఇస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ క్యారీడ్ బై దట్ అయాన్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్పీడ్ విత్ విచ్ ద అయాన్ మూవ్స్. స్టార్టింగ్ నుంచి కూడా మనం చెప్పుకుంటున్నటువంటి విషయమే, మోర్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్, మోర్ విల్ బి ద కరెంట్ క్యారీడ్ బై దట్ పర్టికులర్ అయాన్. సో ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మనం ఈ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ని డిస్కస్ చేస్తాం. చూడండి, ఏ సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. అది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో ఏ సొల్యూషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్, ఎలక్ట్రోలైట్ మీన్స్ దట్ సబ్స్టెన్స్ విచ్ డిసోసియేట్స్ టు గివ్ అయాన్స్ when dissolved in an appropriate solvent. సో ఏ అయాన్స్ వస్తాయి? యానియాన్స్ వస్తాయి, క్యాటయాన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోండి, it dissociates to give Na plus ions and Cl minus ions. So solution of an electrolyte conducts electricity due to migration of ions. Being ion is not sufficient, it has to migrate towards oppositely charged electrodes. అప్పుడే అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. Each ion carries a definite fraction of the total current depending upon its speed. That is, some of the current flowing through the solution is carried by the migrating cations and the rest by the migrating anions. మొత్తం మీద కరెంట్ క్యారింగ్ అనేది ఎలా జరుగుతుంది? మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఏ అయాన్స్? cations. Cations migrate towards the cathode, anions migrate towards the anode. So depending upon the migrating ability of those particular ions, the electricity will be carried, and that is the basic thing in electrolytic process. The fraction of the total current carried by an ion is called its transport number. Okay, so total current carried 100 అనుకోండి, మనం కన్సిడర్ చేస్తున్నటువంటి క్యాటయాన్ అవ్వచ్చు లేదా యానియాన్ అవ్వచ్చు, అది ఒకటి క్యారీ చేస్తుంది అనుకోండి, then the transport number of that particular ion will be 1. So ఇక్కడ the fraction of the total current carried by an ion is called its transport number, or it is also called as transference number, or it is also called as Hittorf number. అంతే. సో ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ అది క్యారీ చేసేదాన్నే దాని యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ అని చెప్పి పిలుస్తాం. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, చూడండి అక్కడ సింబల్స్ ఉన్నాయి, ఎన్సి ఆర్ టీసీ ఆర్ టీ ప్లస్. మరి కరస్పాండింగ్ గా ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్స్ ఏమవుతాయి అప్పుడు? ఎన్ఏ ఆర్ టీఏ ఆర్ టీ మైనస్. ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట, కన్వీనియన్స్ కోసం అంతే. గ్రేటర్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్, greater the amount of current carried by it, and hence greater will be its transport number. చూడండి ఇక్కడ పరుగు పందెం లాగా అన్నమాట. సో పరుగు పందెంలో ఏ అయాన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుందో అది ఎక్కువ కరెంట్ క్యారీ చేస్తుంది అని ఇక్కడ మీనింగ్ అంతే. గ్రేటర్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్, గ్రేటర్ ద అమౌంట్ ఆఫ్ కరెంట్ క్యారీడ్ బై ఇట్, అండ్ హెన్స్ గ్రేటర్ విల్ బి ఇట్స్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. ఏదైనా పర్టికులర్ అయాన్ కి ట్రాన్స్పోర్ట్ నెంబర్ చాలా ఎక్కువ ఉందంటే ఇట్స్ స్పీడ్ ఈజ్ మోర్, దేర్ఫోర్ the amount of current carried by it will also be more. అంతకంటే ఏమీ లేదు. Thus, if UC and UA are the speeds of the cations and anions respectively. చూడండి UC అంటే మన U ని జనరల్ గా స్పీడ్ రిప్రజెంట్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి లెటర్ UC అంటే ఏంటి? ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద క్యాటయాన్. UA is speed of the anion. Then current carried by the cation is proportional to ఏమవుద్ది? UC. ఎందుకని? కరెంట్ క్యారీడ్ విల్ బి ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ ద అయాన్. పైన చెప్పుకున్నాం, అదే దాన్ని మనం ఇక్కడ మ్యాథమెటికల్ గా రాస్తున్నాం. కరెంట్ క్యారీడ్ బై ద క్యాటయాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు యూసీ. ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏమవుతుంది అప్పుడు? కేయూసీ అవుతుంది. సిమిలర్లీ కరెంట్ క్యారీడ్ బై ద యానియాన్ ఈజ్ ప్రపోర్షనల్ టు యూఏ. సింపుల్, దట్ ఈజ్ ఈక్వల్ టు కేయూఏ అవుతుంది. సో వాట్ ఈజ్ కేయూసీ?
current carried by the cation and KUA is the current carried by the anion according to this explanation. So I hope you got this point. What is transport number? So what is transport number? Once again, try to recollect the point. Transport number of an ion is the fraction of the total current carried by the ion. That's all. Simple గా ఇంకంతకంటే మీరు ఎలాబరేట్ చేయండి, కానీ స్టార్టింగ్ లో మాత్రం ఆ స్టేట్మెంట్ రాయండి. Therefore current carried by cation ఏమవుతుంది? KUC అవుతుంది. కరెంట్ క్యారీడ్ బై యానియాన్ విల్ బి KUA అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. సిన్స్ కరెంట్ ఈజ్ క్యారీడ్ ఓన్లీ బై అయాన్స్, అంతకంటే ఏమీ లేదు. మనం ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే కరెంట్ ఈజ్ క్యారీడ్ బై ఓన్లీ అయాన్స్. ఏ అయాన్స్ అవి? క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. దట్స్ ఆల్, అంతకంటే ఇంకేమీ ఉండదు. Therefore total current carried will be equal to the current carried by the anion plus the current carried by the cation. సో మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ లో యానియాన్స్ క్యాటయాన్స్ మాత్రమే కరెంట్ క్యారీ చేస్తాయి కాబట్టి టోటల్ కరెంట్ క్యారీడ్ విల్ బి ఈక్వల్ టు ద కరెంట్ క్యారీడ్ బై ద క్యాటయాన్ అండ్ ద కరెంట్ క్యారీడ్ బై ద యానియాన్. దాన్ని బట్టి మనం టోటల్ కరెంట్ క్యారీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ప్రీవియస్ స్లైడ్ లో మనం KUC అండ్ KUA అనే విషయాల్ని రాబట్టాం. సో టోటల్ కరెంట్ ఏమవుద్ది? ద కరెంట్ క్యారీడ్ బై ద క్యాటయాన్ అండ్ ద కరెంట్ క్యారీడ్ బై ద యానియాన్, దట్ ఈస్ KUC ప్లస్ KUA. సో దట్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ UA ప్లస్ UC అవుతుంది. అది గుర్తుంచుకోండి, సింపుల్ ఫార్ములా. దీని నుంచి మనం ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సింపుల్ గా ఆ రిలేషన్ చూడొచ్చు. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ TC ఈజ్ ఈక్వల్ టు KUC బై K ఇంటూ UA ప్లస్ UC, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్స్ తీసేస్తే UC బై UA ప్లస్ UC. అంటే దీని ఫైనల్ గా ఏమొచ్చింది? వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద టోటల్ కరెంట్ క్యారీడ్ బై దట్ అయాన్. ఆ డెఫినేషన్ నే ఇక్కడ మనకు మ్యాథమెటికల్ ఫార్ములా రూపంలో వచ్చింది. సిమిలర్లీ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఏమవుతుంది అప్పుడు? TA ఈజ్ ఈక్వల్ టు UA బై UA ప్లస్ UC. ఓకే, జస్ట్ లైక్ మోల్ ఫ్రాక్షన్ లాగా ఇక్కడ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ ఈ వాల్యూస్ వస్తాయి. సో అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ. అంటే 1 అవుతుంది అనమాట వాల్యూ. సమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఆ వాల్యూ 1 అవుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకదాన్ని క్యాలిక్యులేట్ చేస్తే రెండోది ఎలా వస్తుంది? 1 మైనస్ దట్ వాల్యూ చేస్తే రెండోది వచ్చేస్తుంది. సో ఆ రకంగా కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఆ పాయింట్ ఎందుకు చెప్పానంటే ఫైనల్ గా మీరు ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా రాస్తున్నారనుకోండి కెమిస్ట్రీ బేస్డ్, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ ఇచ్చి వాట్ ఈస్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానియాన్ అడిగారు అనుకోండి, ఈ సింపుల్ లాజిక్ తెలియకపోతే అదేదో మ్యాథమెటికల్ పెద్ద క్యాలిక్యులేషన్ ఏమో అని చెప్పి వదిలేసే పరిస్థితి ఉంటుంది. సో సమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఆల్వేస్ యూనిటీ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. 1 అవ్వాలి అది. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్. సింపుల్ గా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదలకుండా బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ఛాన్సెస్ ఎగ్జామినేషన్ లో మనకి ట్రాన్స్పోర్ట్ నెంబర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నటువంటి ఏరియా. మళ్ళీ చెప్తున్నా, అదే కోల్రాష్ లాగా ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా ఇంపార్టెంట్. ఇది కానీ అది కానీ ఎక్కువగా ఎగ్జామ్ లో వస్తుంటుంది. ఓకే, we have learned what is the meaning of transport number. Now our target is to determine the transport number. For the determination of transport number, we have some important methods, but in the syllabus we have to follow Hittorf method. In the syllabus Hittorf method is given, so we will practice that Hittorf method. ఎలాగో చూడండి, హిటార్ఫ్ మెథడ్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంటుంది అని చూసి అప్పుడు మీకు ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ డయాగ్రామ్స్ ఉంటాయి, ఈజీగా మీరు ప్రాక్టీస్ చేయగలరు, రిప్రొడ్యూస్ చేయగలరు. దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ద ఫాల్ ఇన్ ద కాన్సంట్రేషన్ అరౌండ్ అన్ ఎలక్ట్రోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ దట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద ఎలక్ట్రోడ్. ఒకసారి మీరు కూడా చదవండి. The fall in the concentration around an electrode is proportional to the speed of the ion that moves away from the electrode. అంతే కదండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ దేనికి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం? స్పీడ్ ఆఫ్ ద అయాన్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది అని చెప్పి ప్రీవియస్ స్లైడ్ లో చెప్పుకున్నాం. కాబట్టి ఒక ఎలక్ట్రోడ్ దగ్గర ఈ కాన్సంట్రేషన్ డిక్రీజ్ అయింది అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ద అయాన్ దట్ ఈస్ moving away from that electrode. Moreover, the speed of that ion will be considered or given prominence in this particular discussion.
In the Hittorf's apparatus for the determination of transport number, the electrolysis must be carried out in such a manner that there should not be any intermixing of anode and cathode solution. So ఇది just Hittorf method ఎలా జరుగుతుంది ఏంటనే చెప్పుకుంటున్నాం. So in the Hittorf method it is important that the solution in the cathode should not mix with solution in the anode. అంటే కంపల్సరీ they have to be separated from one another. That care must be taken. సో అందుకే ఆ కేర్ తీసుకుంటున్నాం కాబట్టి మనకి 3 కంపార్ట్మెంట్స్ వస్తాయి. ఫర్ దిస్ మిడిల్ కంపార్ట్మెంట్ ఈజ్ ఎంప్లాయిడ్. సో మిడిల్ కంపార్ట్మెంట్ ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పి నేర్చుకుంటున్నాం అనమాట. చూద్దాం, ఇది చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ డయాగ్రామ్ చూద్దాం. ఇదిగోనండి, ఇది హిటార్ఫ్స్ apparatus. యానోడ్ లెఫ్ట్ సైడ్ యానోడ్ ఉంది, ఇగో రైట్ సైడ్ ఏమో క్యాథోడ్ ఉంది. ఇప్పుడే చెప్పుకున్నాం మనం యానోడ్ అండ్ క్యాథోడ్ షుడ్ నాట్ బి మిక్స్డ్. ఫర్ దట్ పర్పస్ ఏం చేస్తున్నాం అంటే ఇంకో ఒక మిడిల్ కంపార్ట్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, దిస్ ఈజ్ మిడిల్ కంపార్ట్మెంట్. ఈ రకంగా మనం యానోడ్ ని క్యాథోడ్ ని సెపరేట్ చేసి ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నేను చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ముందు అక్కడ స్టేట్మెంట్ ఏంటో స్టడీ చేసేద్దాం. ద apparatus consists of 2 vertical glass tubes joined together through a U tube in the middle, and all the 3 are provided with stopcocks at the bottom. సో యానోడ్ క్యాథోడ్ కలవకూడదు. యానోడ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం, క్యాథోడ్ ఏమో రైట్ సైడ్ తీసుకున్నాం. అవి ఎందులో తీసుకున్నాం అంటే 2 వెర్టికల్ గ్లాస్ ట్యూబ్స్ లో తీసుకున్నాం. ఈ రెండు కలవకూడదు కాబట్టి దాన్ని దేంతో జాయిన్ చేసామని చూడండి. ఇట్ ఈస్ జాయిన్ టుగెదర్ త్రూ ఏ యూ ట్యూబ్ ఇన్ ద మిడిల్ అండ్ ఆల్ ద 3 ప్రొవైడెడ్ విత్ స్టాప్ కాక్స్. అంటే స్టాప్ కాక్ అంటే జస్ట్ లైక్ నాజుల్ అనమాట. ఇప్పుడు బ్యూరెట్ చూడండి, బ్యూరెట్ కింద నాజుల్ ఉంటుంది కదా, మనం ఒకలాగా తిప్పితే లిక్విడ్ కిందకు వస్తుంది, ఆపేయాలనుకుంటే నాజుల్ ని ఆపేయచ్చు, దాన్నే స్టాప్ కాక్స్ అంటాం. ఓకే, ద యూ ట్యూబ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ స్టాప్ కాక్స్ అట్ ద టాప్ బై క్లోజింగ్ విచ్ the communication between the solutions in cathode and anode limb can be stopped. కిందే కాకుండా ఈ యూట్యూబ్ అంటే మిడిల్ కంపార్ట్మెంట్ ఉంది కదా, ఈ మిడిల్ కంపార్ట్మెంట్ యొక్క పైన కూడా ఒకేసారి చూపించేస్తాను చూడండి. దిస్ వన్ ఈస్ ద మిడిల్ కంపార్ట్మెంట్. ఈ మిడిల్ కంపార్ట్మెంట్ చూడండి, కింద స్టాప్ కాక్ ఉంది, ఇప్పుడే చెప్పాను, దాన్ని ఓపెన్ చేయొచ్చు లేదా క్లోజ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ లింబ్ యానోడ్, ఇగో ఒక స్టాప్ కాక్, ఇక్కడ మళ్ళీ క్యాథోడ్ కూడా స్టాప్ కాక్ ఉంది. ఈ 3 కాకుండా యూట్యూబ్ కి ఈ పైన కూడా ఇక్కడ ఒక స్టాప్ కాక్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టాప్ కాక్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ లో చూపించకపోయినా మనం అక్కడ చెప్పుకున్నాం అనమాట. అంటే మనకు కావాల్సినప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు లేదా ఆన్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కూడా ఉంటుంది అని చెప్పి ఆ మీనింగ్. మళ్ళీ చూద్దాం. ఓకే, ద సిల్వర్ యానోడ్ ఈజ్ సీల్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ యాజ్ షోన్ అండ్ ద క్యాథోడ్ ఈజ్ ఎ పీస్ ఆఫ్ ఫ్రెష్లీ సిల్వర్డ్ సిల్వర్ ఫాయిల్. రెండాటిలో కూడా ఎలక్ట్రోడ్స్ సిల్వర్ తో చేసినవి తీసుకుంటున్నాం అని చెప్పి రాయండి, సరిపోతుంది. బోత్ యానోడ్ అండ్ క్యాథోడ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సిల్వర్. ద apparatus is filled with standard solution of silver nitrate and a steady current of about 0.01 ampere is passed for 2 to 3 hours. 2 to 3 hours వరకు ఎక్స్పెరిమెంట్ చేయవలసి ఉంటుంది. The apparatus is filled with standard solution of silver nitrate. ఓకే, సిల్వర్ నైట్రేట్ స్టాండర్డ్ సొల్యూషన్ తో ఫిల్ చేస్తాం, కరెంట్ పంపిస్తాం. ఎంత? 0.01 నుంచి 0.02 ఆంపియర్, ఆ రేంజ్ లో. అది ఎంత అనేది మనం నోట్ చేసుకుంటాం అనుకోండి. పాస్డ్ ఫర్ 2 to 3 hours. ద ట్రాన్స్పోర్ట్ apparatus ఈజ్ కనెక్టెడ్ విత్ ఏ కాపర్ ఆర్ సిల్వర్ వోల్టమీటర్ ఇన్ ఏ సిరీస్ యాజ్ డెపిక్టెడ్ ఇన్ ద ఫిగర్ విచ్ షోస్ ద సర్క్యూట్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్. సో ఆ సర్క్యూట్ కంప్లీట్ అవడం కోసం మొత్తం అంతా కూడా సెటప్ ని డయాగ్రామ్ లో చూపించారు అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఇగో మళ్ళీ ఒకసారి ఈ డయాగ్రామ్ దగ్గరికి రండి. గ్లాస్ ట్యూబ్స్ 2, దీన్ని యానోడ్ గా భావిస్తున్నాం. సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, ఇదేమో క్యాథోడ్. హియర్ ఆల్సో యూ హ్యావ్ సిల్వర్ ఫాయిల్ ఎలక్ట్రోడ్. ఓకే, సొల్యూషన్, బోత్ ద సొల్యూషన్, 2 లిమ్స్ లో కూడా తీసుకున్నటువంటి సొల్యూషన్ వచ్చి స్టాండర్డ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. ఇక్కడ రాసాం AgNO3 సొల్యూషన్. ఓకేనండి. సో మెటల్ మూవ్స్ టువర్డ్స్ ద క్యాథోడ్ అంటే Ag+. Ag+ is cation. Cation moves towards the cathode, whereas anion move towards the anode. That is the principle. అంటే దాని గురించి మనం క్వశ్చన్ చేసేది ఏం లేదు. యానోడ్ ఈజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ క్యాథోడ్ ఈజ్ నెగటివ్ ఎలక్ట్రోడ్. ఎప్పుడు కూడా యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది. The reaction that is taking place at the anode is oxidation. Oxidation means loss of electrons. You know that point. So oxidation జరుగుతుంది కాబట్టి చూడండి, Ag solid gets converted into Ag plus aqueous
ప్లస్ ఎలక్ట్రాన్ ఇన్ ద యాక్వియస్ కండిషన్ అని చెప్పి చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఏం ఫామ్ అయింది? Ag ప్లస్ అయాన్ ఫామ్ అయింది. ఓకే, Ag ప్లస్ ఆక్సిడేషన్ జరిగింది. Then what is the reaction that is expected in the cathode? Always at the cathode reduction takes place. Reduction is addition of electrons. Okay, you observe this one. Ag plus takes up electron and result in the deposition of silver metal. So ee rakanga silver metal deposit avutundi. Okay, this one is coulometer, voltmeter, copper plates తో చేయొచ్చు లేదా సిల్వర్ తో కూడా చేయొచ్చు. దీన్ని పవర్ కి కనెక్ట్ చేస్తున్నాం. ఇందాక చెప్పాను 0.01 ఆంపియర్ నుంచి 0.02 ఆంపియర్స్ వరకు కరెంట్ ని యూజ్ చేయొచ్చు అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ సెటప్. అంటే ఇంత కష్టంగా ఉన్న డయాగ్రామ్ రాయాలా అని చెప్పి మీరు ఏమి అనుకోవద్దు, టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి. సింపుల్ గా ఉన్నది కూడా చెప్తాను. ఇక్కడ మీకు విషయం అర్థం అవ్వాలి కాబట్టి ముందు కొంచెం డీటెయిల్ గా ఉన్నటువంటి డయాగ్రామ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, డయాగ్రామ్ మీరు ఫాస్ట్ గా నేను క్లాస్ చెప్తున్నప్పుడు మీరు కంపల్సరీ డయాగ్రామ్స్ అయ్యి ప్రాక్టీస్ చేయడం, ఈక్వేషన్స్ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఎలాగ స్లైడ్ సఫిషియంట్ టైం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వెళ్ళి అవసరం అయితే మళ్ళీ బ్యాక్ వద్దాం. సో కిట్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంటే ప్రాక్టికల్ గా మనం ల్యాబొరేటరీలో కానీ చేసామనుకోండి, ముందు చూపించిందేమో స్కెమాటిక్ డయాగ్రామ్, దాని నుంచి మనకి యాక్చువల్ డయాగ్రామ్ ఈ రకంగా ఉండొచ్చు అని చెప్పి ప్రాక్టికల్ గా చూపించడం కోసం మీకు ఈ స్లైడ్ ని ఇన్సర్ట్ చేశాను. జస్ట్ చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో ఇందులో చూద్దాం. when the current has been passed for about 3 hours, 2 to 3 hours అని ఇందాక చెప్పుకున్నాం, the stopcocks at the top of the U tube are closed and the whole of the liquid in the anode limb is carefully drained into a weighed flask and its weight is determined. Anode limb లో ఏం జరుగుతుంది? ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది? ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్. Since oxidation takes place, some of the silver dissolves and result in the formation of silver nitrate solution. Kabatti the weight of the solution increases. There is possibility for the increase in weight of the solution. Metal dissolve అయింది కాబట్టి సొల్యూషన్ వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. అది అక్కడ పాయింట్. అందు గురించి దాన్ని ఏం చేస్తామంటే ఈ యానోడ్ లింబ్ లో అంటే యానోడ్ గ్లాస్ ట్యూబ్ లో ఉన్నటువంటి సొల్యూషన్ అంతా కూడా చాలా జాగ్రత్తగా బయటికి తీసి దాని వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. When the current has been passed for about 3 hours, the stopcocks at the top of the U tube are closed and the whole of the liquid in the anode limb is carefully drained into a weighed flask and its weight is determined. దాన్ని మనం వెయిట్ డిటర్మైన్ చేసి పెట్టుకుంటాము. ఓకే, the weight of silver deposited in the silver voltmeter is also noted. రెండో పాయింట్ చూడండి. ఫస్ట్ ఏంటంటే యానోడ్ లో ఉన్నటువంటి లిక్విడ్ బయటికి తీసి దాని వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. Similarly, the weight of silver deposited in the silver voltmeter is also noted. There should be no change in the concentration of the solution in the U tube if the experiment has been successfully performed. మనం కానీ ఎక్స్పెరిమెంట్ పర్ఫెక్ట్ గా చేసినట్టయితే U tube అంటే మిడిల్ కంపార్ట్మెంట్ లో కాన్సంట్రేషన్ లో ఎటువంటి మార్పు ఉండకూడదు. If there is change in concentration in the middle compartment, it implies the meaning that the experiment is not performed to the mark. సో అందు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మళ్ళీ బ్యాక్ తీసుకొస్తున్నాను. ఒకసారి దీన్ని స్టడీ చేయండి. ఇది వోల్టమీటర్ ఆర్ కూలోమీటర్, మేబీ మేడప్ ఆఫ్ కాపర్ ఆర్ సిల్వర్, మనకి ఏది కన్వీనియంట్ అయితే అది. హియర్ ఇట్ ఈస్ ఎలక్ట్రిక్ సప్లై, దేని గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ దేని గురించే చెప్తున్నాను. యానోడ్ లింబ్ అండ్ cathode, these two are connected through this U-shaped tube. ఏం చేస్తున్నాం అంటే ఒక 3 hours వరకు ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నాం, కరెంట్ పాస్ చేస్తున్నాం. 3 hours తర్వాత ఏం చేస్తాం మనం? ఈ యానోడ్ లింబ్ లో ఉన్నటువంటి సొల్యూషన్ మాత్రం బయటికి తీసి దాని వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తర్వాత. సో ఇందులోంచి సొల్యూషన్ అంతా బయటికి తీస్తాం. ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజెస్. వై వెయిట్ ఆఫ్ సిల్వర్ ఇంక్రీజెస్? బికాస్ ఇక్కడ జరిగే రియాక్షన్ ఏంటి ఇక్కడ చూపించాను చూడండి. Ag గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ Ag ప్లస్. Ag ప్లస్ అనేది ఏమి ఉండదు, అంటే AgNO3 గా మార్పు చెందుతుంది. అంటే సిల్వర్ కొంత డిజాల్వ్ అయిపోయి సిల్వర్ నైట్రేట్ గా మార్పు చెంది ఇందులోకి వచ్చి చేరుతుంది. అంటే మీరు ఏం చెప్పాలి ఇప్పుడు నాకు?
వెయిట్ ఆఫ్ ద సొల్యూషన్ ఇన్ దిస్ యానోడ్ ఇంక్రీజెస్. అంతే కదండి, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ దిస్ యానోడ్ ఇంక్రీజెస్. ఎంత ఇనీషియల్ గా వెయిట్ ఎంత ఉంది, తర్వాత వెయిట్ ఎంత ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. అలాగే ఇక్కడ ఈ వోల్టమీటర్, సిల్వర్ వోల్టమీటర్ లో కూడా వెయిట్ చేంజ్ వస్తుంది, దాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటాం. ఈ రెండు వెయిట్ చేంజెస్ మనకి అవసరం ఉంటుంది. వన్ ఇన్ ద యానోడ్ కంపార్ట్మెంట్, అనదర్ వన్ ఇన్ ద సిల్వర్ వోల్టమీటర్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, దీన్ని కూడా వెయిట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని కాన్సన్ట్రేషన్ లో చేంజ్ ఉండకూడదు. ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ ఏరియా, ఇట్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ద ఎక్స్పెరిమెంట్ ఈస్ నాట్ కండక్టెడ్ ప్రాపర్లీ. సో ఈ విషయాలను మనం జాగ్రత్తలు తీసుకుని నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్ కి జస్ట్ అంటే మీకు ఎగ్జామినేషన్ లో రాయడానికి ఇది ఈజీగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కి ఏమో అది, మీరు ఎగ్జామ్ లో రాయడానికి ఏమో దీన్ని నోట్స్ రాసుకోండి. ఈ పాయింట్స్ నోట్స్ రాసుకొని దీన్ని ప్రెజెంట్ చేయండి. బాగా కాంపాక్ట్ గా, కన్సైజ్ గా, సింపుల్ గా ఉండేటట్టు ప్రిపేర్ చేశారు. డిటర్మినేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నెంబర్ బై హిటార్స్ మెథడ్. సింపుల్ గా చూడండి, 2 బ్రాడ్ వెర్టికల్ గ్లాస్ ట్యూబ్స్. ఇందాక డయాగ్రామ్ ఒకసారి మనసులో అనుకోండి. 2 బ్రాడ్ వెర్టికల్ గ్లాస్ ట్యూబ్స్, they are designated as A, B and are connected in the middle by a U tube, and that U tube is given the name E అనుకుందాం. AB ఏమో A ఏమో యానోడ్, B ఏమో క్యాథోడ్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నటువంటి U ట్యూబ్ నేమో E అనుకుందాం. The 3 tubes are fitted with stop cocks. ఆల్రెడీ ముందు చెప్పేశాను. స్టాప్ కాక్స్ అంటే జస్ట్ ఆ లిక్విడ్ ని బయటకు తీయడానికి ఉపయోగించేటటువంటి ఎంట్రీ పాయింట్స్ అంటే అవి. ద ట్యూబ్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ సిల్వర్ ప్లేట్స్ విచ్ యాక్ట్ యాజ్ యానోడ్ అండ్ క్యాథోడ్ విచ్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ఏ అండ్ బి. ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఏలో ఒక సిల్వర్ ప్లేట్ ని, బిలో ఒక సిల్వర్ ప్లేట్ ని పెడతాం. దే యాక్ట్ యాజ్ యానోడ్ అండ్ క్యాథోడ్ అని చెప్పి తెలుసుకున్నాం. ఏ డైల్యూట్ AgNO3 సొల్యూషన్. Dilute AgNO3 solution having known concentration. That's why we call it as standard solution. ఎంతంట స్టాండర్డ్ సొల్యూషన్? N/20 నార్మల్. N/20 అంటే 1/20 నార్మాలిటీ ఉన్నటువంటి సొల్యూషన్ తీసుకున్నాము అని చెప్పి అర్థం. ఈజ్ టేకెన్ ఫర్ ఎలక్ట్రోలైసిస్. దానికి కరెంట్ పాస్ చేస్తాం. ఎంత కరెంట్? 0.01 to 0.02 ఆంపియర్ కరెంట్ పాస్ చేస్తాం. ఎంత టైం? ఈజ్ పాస్డ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 hours through the AgNO3 solution. A milliammeter M and a coulometer X are also connected in series. చూపిస్తాను డయాగ్రామ్. ఆఫ్టర్ ఏ డెఫినెట్ టైం అంటే ఎంత? ఇక్కడ 3 hours అనుకుందాం, ఇందాక చెప్పుకున్నట్టు. ఆఫ్టర్ ఏ డెఫినెట్ టైం, దట్ ఈస్ ఆఫ్టర్ 3 hours, ద కరెంట్ ఈజ్ స్టాప్డ్. అంటే ఎక్స్పెరిమెంట్ మనం ఆపేస్తున్నాం, ఇంకా అవసరం లేదు, పర్ఫెక్ట్ గా జరిగిపోయింది. ద సొల్యూషన్ ఫ్రమ్ ద యానోడ్ కంపార్ట్మెంట్ ఈజ్ టేకెన్ ఫర్ అనాలిసిస్. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాను. Not only solution from the anode compartment, we have to take into consideration the solution and its weight in the voltmeter also. ఆ తీసుకుని బయటికి అప్పుడు దాన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ రెండాట్లో మీకు ఏ డయాగ్రామ్ ఈజీగా అనిపిస్తే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఇగో AB అనుకున్నాం, A ఈజ్ యానోడ్, ఇది B అంటే ఇదిగో క్యాథోడ్. రెండాట్లో కూడా సిల్వర్ ప్లేట్స్ ఉంచాం. ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఏ U ట్యూబ్, దీన్నేమో E అనుకున్నాం. ఇక మిల్లీ యాంమీటర్, అలాగే ఇదేమో వాల్టమీటర్. మిగతా అన్ని కూడా పవర్ సప్లైస్, రెసిస్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. ఈ రెండాటి కంటే కూడా మీకు నోట్స్ లో ఇచ్చింది ఈజీగా అనిపిస్తే, నా బుక్స్ లో ఉన్న డయాగ్రామ్స్ ఈజీ అనిపిస్తే అది ప్రాక్టీస్ చేయండి. కానీ ఏదో ఒకటే ప్రాక్టీస్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. కొంచెం సింపుల్ గా ఉంది అనిపించింది, దీన్ని మీకు చెప్పి ఈ డయాగ్రామ్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. చాలా ఈజీగా కాంపాక్ట్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. దీన్ని ప్రాక్టీస్ చేస్తే దీన్ని చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత క్యాలిక్యులేషన్స్ రావాలి. క్యాలిక్యులేషన్స్కి వచ్చే ముందు ఏ సొల్యూషన్స్ యొక్క వెయిట్ మన దగ్గర ఉండాలని చెప్పాను? ఒకటి యానోడ్, ముందు తర్వాత కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఉంచాలి. ఎక్స్పెరిమెంట్కి ముందు అలాగే ఎక్స్పెరిమెంట్కి తర్వాత యానోడ్ లో ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క వెయిట్ కావాలి మనకు. అలాగే వాల్టమీటర్ లో ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క వెయిట్ కావాలి. మిడిల్ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆ ఎలక్ట్రోలైట్ యొక్క వెయిట్ లో మార్పు ఉండకూడదు, కాన్సన్ట్రేషన్ లో మార్పు ఉండకూడదు. మార్పు కానీ ఉంది అంటే అవర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ రాంగ్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జాగ్రత్తగా దీన్ని పాయింట్ వైజ్ స్టడీ చేసుకుంటూ రండి. ద సొల్యూషన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద యానోడ్, దాన్ని మనం యానోలైట్ అని చెప్పన్నాం, ఈజ్ ఈక్వల్ టు X గ్రామ్స్ అనుకోండి. వాట్ ఈజ్ X గ్రామ్స్?
x grams is the weight of the solution collected from anode. అలా ఫిక్స్ అయిపోయింది, మీరు అక్కడ రాయండి. x grams is the weight of solution collected from anode. ఓకే, ఇది x అంటే ఇందులో ఏమేమి ఉంటుంది? ఇందులో ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ కాబట్టి ఇందులో ఏముంటుంది? సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఆ సిల్వర్ నైట్రేట్ డిజాల్వ్ అయినటువంటి వాటర్ ఉంటుంది. సో x మీన్స్ ఇట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ద వెయిట్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. ప్లీజ్ రిమెంబర్ దట్ పాయింట్. నౌ రెండో దానికి రండి. అమౌంట్ ఆఫ్ AgNO3 ఇన్ x గ్రామ్స్ ఆఫ్ యానోలైట్ అంటే x గ్రామ్స్ సొల్యూషన్ ఉంది, ఇందులో సిల్వర్ నైట్రేట్ ఎంత? వాట్ ఈస్ ద వెయిట్ ఆర్ వాల్యూ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ద టోటల్ సొల్యూషన్? ఎంత తీసుకుందాం దాన్ని? y అనుకుందాం. దిస్ వాల్యూ ఇస్ y. వాట్ ఈస్ y? ఏమని చెప్తారు y అంటే? y grams is the amount of silver nitrate that is present in x grams of anolite. ఓకే, దట్ ఈస్ సెకండ్ స్టెప్ వచ్చింది మనకి. దాన్ని కంటిన్యూ చేద్దాం. మరి ఇప్పుడు అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత అవుద్ది? x is weight of total solution, y is weight of AgNO3. సో x minus y grams ఏమవుద్ది? amount of water containing y grams of silver nitrate. I hope you are understanding that point. కొంచెం చిన్ని ఇందులో మతలబులు ఉంటాయి, అందు గురించి అలాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. అయితే ఎందుకు అలా స్ట్రెస్ చేసి చెప్పడం అంటే, ఈ హిట్టార్ఫ్ మెథడ్ అనేది చాలా లెంతీ ఎక్స్పెరిమెంట్. పేజీలు వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా, కానీ మీరు ఎగ్జామ్లో రాయాలంటే ఈ ఒక్క క్వశ్చనే రాస్తారు. అందు గురించి అలా కాకుండా దాన్ని నేను బాగా కాంపాక్ట్గా సింప్లిఫై చేసి చెప్తున్నాను. అందు గురించి కొన్ని స్టెప్స్ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా కానీ మీరు దీన్ని అర్థం చేసుకున్నారనుకోండి, ఏమీ పెద్ద ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా సాగిపోతుంది. సో x is weight of total solution, ఇందులో మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. y is ఆ సొల్యూషన్లో ఉన్న AgNO3 వెయిట్. దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ రిమైనింగ్ వాటర్? ఓన్లీ వాటర్ అంటే x minus y గ్రామ్. అంతవరకు ఓకే. ఓకే, ఈ పరిస్థితి ఎప్పుడు? ఇది ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ పరిస్థితి అంటే ఈ 3 పాయింట్స్ x, y అండ్ x minus y grams, ఇది ఎప్పుడు? ఇది ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. Then this one, AgNO3 present in x minus y grams of water before electrolysis. మళ్ళీ అదొకటి ఉంది. ఆఫ్టర్ ఎలక్ట్రోలైసిస్ AgNO3 వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, therefore weight of solution also increases అని చెప్పి చెప్పుకున్నాం. సో బిఫోర్ ఎలక్ట్రోలైసిస్ చూడండి. బిఫోర్ ఎలక్ట్రోలైసిస్ AgNO3 present in x minus y grams of water is equal to z grams. ఆఫ్టర్ ఎలక్ట్రోలైసిస్ ఏమో y grams, బిఫోర్ ఎలక్ట్రోలైసిస్ ఏమో z grams. దాన్ని స్ట్రెస్ చేస్తున్నాను, అందుకే కంటిన్యూ చేద్దాం. వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్ ఇన్ ద కూలోమీటర్. మళ్ళీ ఇది సపరేట్. కూలోమీటర్ ఆర్ వాల్టోమీటర్, దాని గురించి కూడా చెప్పాను కదా. దాన్ని మీరు ఏమనుకుంటారంటే W గ్రామ్స్ అనుకోండి. దిస్ ఈజ్ వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఆన్ క్యాథోడ్ ఇన్ కూలోమీటర్ ఈజ్ W గ్రామ్స్ అని చెప్పి పక్కన రాసి ఉంచండి. దేర్ఫోర్ ద ఇంక్రీజ్ ఇన్ వెయిట్ ఆఫ్ AgNO3 ఇన్ యానోడ్ కంపార్ట్మెంట్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ సిల్వర్ ఫ్రమ్ ద యానోడ్. యానోడ్లో ఏం తీసుకున్నాం? ఇనిషియల్గా సిల్వర్ మెటల్ తీసుకున్నాం. ఆ సిల్వర్ మెటల్ కరెంట్ పాస్ చేసిన తర్వాత ఏమవుద్ది? ఇట్ డిసోసియేట్స్ ఆర్ ఇట్ ఆక్సిడైజెస్ అండ్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. ఆ సిల్వర్ నైట్రేట్ ఎంత ఫామ్ అయింది? ద ఇంక్రీజ్ ఇన్ వెయిట్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఇన్ యానోడ్ కంపార్ట్మెంట్ డ్యూ టు డిజల్యూషన్ ఆఫ్ సిల్వర్ ఫ్రమ్ ద యానోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇగో W ఇంటూ 170/108, that is equal to capital W grams అన్నాం. సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ కూలోమీటర్ ఇస్ స్మాల్ w grams. ఇది ఇంటూ ఈ వాల్యూ చేస్తే మనకి యానోడ్ కంపార్ట్మెంట్ లో డిజాల్వ్ అయినటువంటి సిల్వర్ విలువ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది దీన్ని బట్టి. అండ్ దట్ ఈస్ గివెన్ యాజ్ క్యాపిటల్ W గ్రామ్స్. ఇక్కడ 170 ఏంటి, 108 ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, 108 is simply it is the atomic weight of silver, right? And 170 is the atomic weight of silver nitrate. 170 AgNO3. Okay, AgNO3 not the atomic weight, already molecular weight 170, and atomic weight of silver is 108. So ఈ values మనం ఇక్కడ తీసుకుని దీన్ని ఎక్స్పెరిమెంట్ ని కంటిన్యూ చేస్తాం. If no migration would have taken place, the total weight of AgNO3 should have been present as x minus y grams of water in the anode compartment is equal to W plus Z grams మాత్రమే ఉంటుంది. ఎంత ఉండాలండి?
W ప్లస్ Z గ్రామ్స్ ఉండాలి. కానీ ఎంత ఉంది ఎక్స్పెరిమెంట్ తర్వాత AgNO3 Y గ్రామ్స్ ఉంది అని చెప్పి క్యాలిక్యులేట్ చేసాం ఇందాక. చూడండి ఇక్కడ కొంచెం స్ట్రెస్ చేయండి. ఇఫ్ నో మైగ్రేషన్ వుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్, the total weight of AgNO3 should have been present. X minus Y grams of water in the anode compartment will be equal to capital W plus Z. అంటే AgNO3 weight before electrolysis గ్రామ్స్ అవుతుంది. కానీ యాక్చువల్ వెయిట్ మనం ఎంత ఫైండ్ అవుట్ చేసాం, AgNO3 ప్రెసెంట్ Y గ్రామ్స్ అని చెప్పి తెలుసుకున్నాం. సో లాస్ డ్యూ టు మైగ్రేషన్, ఇది విషయం, యాక్చువల్ విషయం. ఓకే, సో మైగ్రేషన్ ఆఫ్ అయాన్ వల్ల వచ్చేటటువంటి లాస్ అంటే ఎలక్ట్రోడ్ నుంచి దూరంగా ఎంత సబ్స్టెన్స్ మైగ్రేట్ అయింది, దట్ ఈస్ గివెన్ బై, చూడండి ఇక్కడ ఎంత ఉండాలి, క్యాపిటల్ W ప్లస్ Z మైనస్ Y. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు Y మైనస్ Z గ్రామ్స్ వస్తుంది. సో ఈ ఫార్ములా ఒకసారి జస్ట్ గుర్తుపెట్టుకోండి. దీని నుంచి డైరెక్ట్ గా సింగిల్ స్టెప్ లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్, దట్ ఈస్ Ag ప్లస్ క్యాటయాన్ వచ్చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ Ag ప్లస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ AgNO3 లాస్ట్ ఫ్రమ్ యానోడ్ కంపార్ట్మెంట్ డ్యూ టు మైగ్రేషన్. యానోడ్ కంపార్ట్మెంట్ నుంచి మైగ్రేట్ అయినటువంటి ఈక్వలెంట్స్ ఆఫ్ AgNO3 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద కూలోమీటర్. ఆ రెండాటికి రిలేషన్ తీసుకొస్తున్నారు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ Ag ప్లస్ అయాన్, T అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్, Ag ప్లస్ అయాన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ AgNO3 లాస్ట్ ఫ్రమ్ యానోడ్ కంపార్ట్మెంట్ డ్యూ టు మైగ్రేషన్. ఆక్సిడేషన్ అవుతుంది, మైగ్రేట్ అవుతుంది. సో ఎంత లాస్ అయింది అనే దాన్ని ఏమో పైన రాసుకుంటాం, ఇగో లాస్ డ్యూ టు మైగ్రేషన్ ఈ వాల్యూని తీసుకుంటాం. కిందేమో నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద కూలోమీటర్. నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ ద కూలోమీటర్ పైన చూడండి ఇక్కడ వాల్యూ, వెయిట్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ ఇన్ కూలోమీటర్ ఇక్కడ స్మాల్ W గ్రామ్స్, ఆ వాల్యూ రాసుకుంటాం. జస్ట్ సింపుల్ గా మనకి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ Ag ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏం వాల్యూ వస్తుందో చూడండి. అప్పుడు క్యాపిటల్ W మైనస్ ఇంటూ Y మైనస్ Z ఇంటూ 108 డివైడెడ్ బై 170 ఇంటూ స్మాల్ W. What is this small w means? Small w is the weight of silver deposited on cathode in the coulometer అనుకున్నాం. 108 అంటే అటామిక్ వెయిట్ ఆఫ్ సిల్వర్, 170 అంటేనేమో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్. సో ఈ రకంగా చాలా సింపుల్ స్టెప్స్ తో ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అయాన్, దట్ ఈస్ క్యాటయాన్ ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం వచ్చింది. ఓకే, సో నౌ అవర్ ఎయిమ్ ఈస్ టు ఫైండ్ అవుట్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ నైట్రేట్ అయాన్ ఆల్సో. ఓకే, once we get the transport number value of Ag plus ion, that is cation of silver, we can very easily calculate the transport number of nitrate ion by this simple formula 1 minus transport number of silver ion.